హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు శ్రీజ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్. ఈరోజు మీ ముందుకి టమాటా పికిల్‌తో వచ్చానండి. ఈ టమాటా పికిల్ చాలా ఈజీగా హాఫ్ ఎన్ అవర్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. 6 మంత్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఈ టమాటా పికిల్ కోసం ముందుగా ఒక కిలో టమాటోస్‌ని తీసుకొని బాగా వాష్ చేసుకొని, కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి, పెనం బాగా వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా వేడెక్కాక, మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోస్‌ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడే దీనిలో ఒక 50 గ్రామ్స్ చింతపండు కూడా వేసి మూత పెట్టి మగ్గించాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చాలా వాటరొస్తుంది కదండీ! ఈ వాటరంతా ఇంకిపోయేంత వరకు వెయిట్ చేయాలి. పూర్తిగా ఇలా ఇంకిపోయినంత వరకు వెయిట్ చేశాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది మగ్గుతున్న టైంలోనే మనము ఆవాలు వేయించి పొడి చేసుకోవాలి. మెంతులు కూడా వేయించి పొడి చేసుకోవాలి. జీలకర్ర కూడా పొడి చేసుకోవాలి వేయించి. ఈలోన మనకిది మగ్గిపోతుందండి. చూడండి ఇలా తేమ లేకుండా మగ్గిపోయేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారాక ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్‌లో తీసుకొని, మనం ముందుగా వేయించుకున్న ఆవు పిండి 2 టేబుల్ స్పూన్, మెంతు పిండి 1 ½ స్పూన్, అలాగే జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు ఉప్పు, అరకప్పు కారం, ఒక 10 వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కూడా రెడీ చేసుకోవాలి కదా! పోపు కోసం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి బాగా వేడెక్కాక ఒక అరకప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇది నువ్వుల నూనె. నువ్వుల నూనె, వేరుశనగ నూనె పచ్చడిలోకి చాలా బావుంటుందండి. ఇప్పుడు బాగా వేడెక్కాక ఒక 10 ఎండుమిరపకాయలు, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 6, 7 వెల్లుల్లి, కొంచెం ఇంగువ వేసి బాగా వేయించుకోవాలి. ఈ పోపంతా బాగా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్‌ని కూడా వేసి హ్మ్, బాగా వేయించాలండి. చాలా వరకు ఏం చేస్తున్నారంటే వేయించకుండా ఆఫ్ చేసేస్తున్నారు. అప్పుడు తొందరగా పాడవుతుంది. సో, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అట్‌లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా ఈ ఆయిల్‌లో మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత వేరే కంటైనర్‌లో తీసుకొని స్టోర్ చేసుకుంటే మనకిది 6 మంత్స్ అయినా పాడవకుండా ఉంటుందండి. ఇదండి మా వీడియో. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.